నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీకు సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు నిరంతరము నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నిజమైన నా ప్రియ సంగమా, నిజమైన ఆరాధన ఒక దావీదు వలె, ఒక దానియేలు వలె నా ప్రియ సంగమా మన జీవితాల్లో కూడా అట్టి నిజమైన ఆరాధన చాలా అవసరం. మరి ఇన్నాళ్ళు మనం ఎలా ఆరాధించామో పక్కన పెడదాం. కనీసం మన దేవాది దేవుని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క
విశిష్టమైన లక్షణాలను బట్టి నా ప్రియ సంఘం ఆయన్ని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, హృదయపూర్వకంగా ఆయనని గణపరిచేవారిగా ఉండాలి. నిజంగా మనం ఆలోచన చేస్తే చరిత్రలో దేవుని బిడ్డలు వారి ప్రాణాలు సహితం మరి ఇచ్చేంతగా ప్రభు కొరకు నిలబడ్డారు. ఈరోజు మనం నిలబడగలుగుతున్నాం నా ప్రియ సంఘం. ఒకసారి దేవుడు మనందరి జీవితాలు చేసిన మేలును ఒకసారి హృదయపూర్వకంగా 2 చేతులు పైకెత్తి ప్రతి వారు కూడా ప్రభుకి స్తోత్రాలు చేద్దాం మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి చెప్పబోయే సాక్ష్యం నిమిత్తం మరి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు మరి ఆనంద్ పాల్ గారు వచ్చిన ప్రార్థన చేస్తారు. సర్వశక్తిమంతుడా, సర్వధికారి, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదాలకైనా స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాం తండ్రి. ప్రభాన కూడా తగినట్టు వాళ్ళు ఉన్నాయన, ఎంతటి వాళ్ళు ఏ పాట వాళ్ళు తండ్రి. ఈ నామాన్ని స్థుతించిన, ఈ నామాన్ని జ్ఞాపకం మేము సరిపోని ప్రభావం కొన్నాం. నీకు నింటి వాళ్ళు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఈ మహాకనికులు నాయన మందరం చూసి బంగారు చేస్తున్నాం. నైనా స్వామి గారు తండ్రి, నీ కుమారుడు సేవకుడు నాయన బలమైన సేవ చేశాడు. ప్రభుత్వం బట్టి కొందాలయ్యా. అయ్యా నీ సేవకుడు అయితే నీ పదలో పిలిపి దగ్గరికి వచ్చాడు. ప్రభుని కొందాం. విడిచిపెట్టిన కుటుంబాన్ని తండ్రి